నమస్తే, నేను సుస్మిత, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ పేరెంట్స్. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఇంట్లో సైలెన్స్గా ఉంటుంది, మనసు ప్రశాంతత కోరుకుంటుంది. ఈ వీడియో అలాంటి ప్రశాంతత కోసం, మీకోసమే. ఒకసారి మీ రోజు ఇలా ఉంది అని ఊహించుకోండి. టీ తాగుతూ గదిలో కూర్చున్నప్పుడు మనసు తేలికగా ఉంది. టీవీలో వచ్చే ఆ శబ్దం టెన్షన్ ఇవ్వడం లేదు. ఎవరి నింద విన్నా మనసు బాధపడటం లేదు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ, మీ అభిరుచుల పట్ల గౌరవం, ఇవన్నీ మళ్ళీ జీవించడంలో ఆనందం. మీరు బాధపడకుండా, తిట్టకుండా, నలుగురితో 4 మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది నిజంగా సాధ్యం. నేను మీకు ఓ మాట ఇస్తాను. మీరు ప్రతిరోజు 10 నిమిషాల పాటు మీ మానసిక స్థితిని చూసుకునే ప్రాక్టీస్ మొదలు పెడితే మీ ఇంట్లోని వాతావరణం మారిపోతుంది. మీ మనసు ప్రశాంతమైతే మీరు మీ పిల్లలపై ఒత్తిడి పెట్టరు. మీరు నవ్వితే మీ జీవిత భాగస్వామి కూడా దాన్నే పంచుకుంటారు. ఈ మార్పు కోసం పెద్ద సాంకేతిక పరిజ్ఞానము, మందులు ఏం అవసరం లేదు. ఎమోషనల్ మినిమలిజం ప్రాక్టీస్, తక్కువగా ఆలోచించడం, నిశ్శబ్దంగా జీవించడం. నేను నేర్పిన టెక్నిక్స్తో వందల మంది పేరెంట్స్ ఈ మార్పును అనుభవించారు. ఒక ఆంటీ నాతో చెప్పారు, సుస్మిత గారు, నేను పిల్లలతో వాదనలు తగ్గించుకున్నాను. మొదట నా మనసుకు శాంతిని కలిగించుకున్నాను. ఆ తర్వాత వాళ్ళను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక నాన్నగారు చెప్పారు, ఇంట్లో నేను మాట్లాడే పదాలు మార్చుకున్నాక నా కుమారుడు నన్ను మరింత గౌరవంగా చూస్తున్నాడు. ఇలాంటి అనుభవాలు నాకు చాలానే వచ్చాయి. ఇదేదో సాధారణ ఉపదేశాల సంగతి కాదు. ఇది మీ జీవితంలో వర్తించే ప్రాక్టికల్ మార్గం. ఇప్పుడే ఈ మార్పు కోసం మొదటి అడుగు వేయండి. నా ఫ్రీ 3-డే ఎమోషనల్ పీస్ సిరీస్ ఫర్ పేరెంట్స్ ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఇది వృద్ధి చెందే పేరెంట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది. మొదటి వీడియో ఈ వారం మాత్రమే ఉచితం. డౌట్ ఉండొచ్చు, కానీ ఒక్కసారి ప్రయత్నించండి. 3 రోజుల్లో మీరు చూసే ఈ మార్పు మీకే అద్భుతంగా అనిపిస్తుంది. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే క్లిక్ చేయండి. మీ శాంతి కోసం మీరు ముందు అడుగు వేయండి. మీరు ఒత్తిడిలో బతకడం ఆపి హాయిగా బతికే హక్కు మీది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మనమంతా కలిసి ప్రశాంతత సృష్టిద్దాం. మీ సుస్మిత.